టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ మళ్ళీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అన్నమాట. సో బ్యాడ్ సిచ్యువేషన్ ఏదున్నా నేను కంప్లీట్ గా నేను వీడియోలో పెట్టేస్తున్నా. ఎందుకంటే మనకు రేపటి రోజు నాకు ప్రాబ్లం కావద్దు. ఉన్నది ఒక ఫ్యాక్ట్. ఎప్పటికైనా కావాల్సిందే, ఎప్పటికైనా పోవాల్సిందే. సో అట్లా అని చెప్పి వీళ్ళు కూడా ఛానల్ నుంచి పోతా అంటారు. నేను ఫోన్ చేసా, ఏం చేస్తున్నా తెలుసుకుంటా, పిచ్చి లేచిపోతాయి నాకు. చాలా హ్యాపీతో పోతున్నా, ఇడికెళ్ళి దిల్ కుస్తో పోతున్నా. నా వల్ల ఎవరికైనా ఏమన్నా బాధ అనిపిస్తే ప్లీజ్ సరే మనోడే అనుకొని మర్చిపోండి అంతే. సో అట్లా అని చెప్పి వీళ్ళు కూడా ఛానల్ నుంచి పోతా అంటారు. ఏదున్నా ఓపెన్ గా మాట్లాడండి. ఎందుకంటే మీరు నెగిటివ్ కావద్దు, నేను నెగిటివ్ కావద్దు. ఏదున్నా ఫ్యాక్ట్ మనం మాట్లాడినాం అనుకో. ఒకటి అడుగుతా చెప్పు, ఒకటి అడుగుతా. నీ ఇష్టంగా నువ్వు పోతా అంటే నీకేమైనా ప్రాబ్లం ఉండి నువ్వు పోతున్నా అంటే అది వేరే విషయం. ఒకళ్ళు ఒక మాట అన్నారు, ఆ మాట ఎవరు అన్నారు అది చెప్పు నాకు. అరే నువ్వు మాటలు పట్టించుకుంటున్నావు సార్, నాకు అర్థమైతలేదు. పిచ్చోని వాయింది. నాకు ఒకటే కోరిక, ఒక మంచికి ఇల్లు ఉండాలా, ఒక కారు ఉండాలా నా దగ్గర పనిచేసేటోళ్ళకి. ఈ స్టెప్లలో నేను కింద పడితే రోడ్డు మీదకి వస్తా, అది నీకు కూడా తెలుసు. అన్ని ఉన్నాయి, అన్ని నేను ఒక దాని మీద పెట్టేసి ఉన్నా. ఒకటే అనుకున్నా నేను, నా జీతం 20,000. ఆ 20,000 పెట్టుకోవాలా, మిగతా ఏది ఉన్నా పనిచేయాలా, బండ్లు కొనాలా, కంటెంట్ లా మనం రేపటి రోజు బతకగలుగుతాం. ఇవాళ ఒకటేసారి అందరు ఇట్లా చేతులు వదిలేసరికి మస్తు బాధ అనిపిస్తుంది. ఎంతమంది అడిగారు తెలుసా అంటే నాకెంత బాధ అవుతుందో తెలుసా? వాళ్ళకే తెలుసు. పంపించేస్తాం అన్నయ్య, పంపించేస్తాం అంటే ఏం చేయాలి ఎప్పుడు నేను? పోనీ మీగో నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అంతే. ఏం లేదు, కొన్ని రోజులు ఏముంది, మళ్ళా బాయ్స్ బంద్ చేస్తా. ఎట్లుండాలని నేర్చుకున్నా, నాకు చాలు.